వెల్కమ్ టు ఫోకస్ టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం చేయడానికి గబ్బర్ సింగ్ టీము మనతో ఉన్నాము. చెప్పండి అన్న, మీరు ఏ విధంగా ప్రచారం ముందుకెళ్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మేము గబ్బర్ సింగ్ టీం కాకముందుకు మా నవీన్ అన్నకు, మా చిన్న స్థలమైన మా వెంకటన్న అంటే మాకు 20 ఏళ్ళ నుంచి మాకు ప్రేమ. మా గబ్బర్ సింగ్ టీం వచ్చిందని చెప్పి మేము అన్నకు సేవ కాదు, 20 ఏళ్ళ నుంచి అన్నకు మేము సేవ చేస్తూనే ఉంటాము. అన్న ఒకటి చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉంటాడు. మీరు ఏ చిన్న ఫంక్షన్కైనా వస్తాడు. ఎక్కడ వెళ్ళినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నవ్వి హ్యాపీగా నమస్తే పెడతాడు. ఈరోజు నిన్న ఒక మీటింగ్లో మన కేటీఆర్ని చూశాను. నేను అందుబాటులో ఉంటా, సునీత మేడం లేకపోయినా నాది ఇల్లు ఇక్కడనే అని అంటారు. నా ఆయన ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక రోడ్లు బాగా ఏం చేయలే. ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి వాటర్ వస్తూనే ఉన్నది. ఇంకొక 3 సంవత్సరాల దాకా ఆయన వచ్చి ఏం చేయలేడు. ఈ 3 సంవత్సరాలన్నా కూడా మన రోడ్లు అవన్నీ బాగా చేస్తాడని చెప్పి మా నవీన్ అన్న మీద మా నమ్మకం ఉంది. ఆ నమ్మకం మా గబ్బర్ సింగ్ టీం ఇస్తాము. మా నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలిపేయాలని మా గబ్బర్ సింగ్ టీం. ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎదుటోళ్ళకి 60,000 వస్తాయి, 60,000 వస్తాయి. నాకు ఓటింగ్ కావాలి, ఒక 20 నుంచి 30,000 అయితే 100%తో గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మన నామినేషన్ వేసేటప్పుడు మాకు గెలుపు అని మేము ఆ విధంగా మేము ఆనందంగా చెప్పేసుకున్నాము. ఎందుకంటే జనాలు కూడా ఒక్కొక్కరికి ఏంటంటే చాలా మందికి మేము నామినేషన్ పోయేటప్పుడు పైసలు ఇచ్చి తెప్పించుకుంటారు. అట్లా వెంకటన్నకు, నవీన్ అన్నకు, చిన్న శ్రీశైలంకు అభిమానులు చాలా మంది ఉన్నారు. 80% ఓటర్స్ వచ్చారు, 80% ఓటర్ వచ్చారు. అందుకే మేము ఆ రోజు గెలిచినామన్నంత ఆనందంగా చెప్పినాం.